గెజిటెడ్ ఆఫీసర్ గారు మన ఊరు వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరెవరు మంచోళ్ళు అనే సర్టిఫికెట్ ఇస్తారు. మిమ్మల్ని అందరిని నేను పిలుస్తా, అప్పటిదాకా వెయిట్ చేయండి. ముందు అసలు నేను మంచోనో కాదో సర్టిఫికెట్ తీసుకుంటా. నేను మంచోడు అనే సర్టిఫికెట్ ఇచ్చేయండి ఫస్ట్. సార్ భయం అవుతుంది సార్, భయం అవుతుంది సార్. రష్మి రష్మి సార్ మాట్లాడట్లేదే. సార్ భయం అవుతుంది సార్. సార్ దీనికి మార్కులు ఇవ్వాలరా? నీకు మంచోడని సర్టిఫికెట్ ఇస్తే పోతా పోతా. ఏదో అన్నారు సార్. సాంప్రదాయిని. సరే రండిరా, వచ్చి అందరూ లైన్ లో నిలబడండి. ఇది కాదు కానీ నీకు ఒక కథ చెప్తా నేను. చెప్పండి సార్. ఇంత ఇప్పుడు ఓ 2 కోళ్లు పెంచుతున్నారా? ఆ 2 కోళ్లు బాగా పెరిగినాయి, గుడ్డు పెట్టే వయసు వచ్చింది, కానీ గుడ్డు పెట్టట్లేదురా. ఏం చేయాలి? అవిటిని చంపేయాలి సార్. గుడ్డు పెట్టని కూడా ఎందుకు సార్? బొక్క వేస్ట్. ఇప్పుడు ఇట్రా మమ్మీ నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ప్రోగ్రామ్ కామెడీ. ఎక్కడ కామెడీ? కామెడీ సార్ కొట్టడం ఆపండి సార్. నువ్వెప్పుడు ఆపుతావురా? సాంప్రదాయిని. నీ సంగతి ఏంటి చెప్పు. సార్ మంచోడని. ఈ కట్ట వద్దు సార్, ఈ కట్ట అయితే బెస్ట్. బాగుంది. వాడికి తగిలింది కానీ మనం ఏం కాలేదుగా అని అడగాల్సిన అవసరం లేదు. నీకు కథ చెప్పాలరా? చెప్పండి సార్. నాకు తెలిసిన ఒక భార్య భర్త ఉన్నారు. పాపం భార్య ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తా ఉంది. ఓకే సార్. వాడు మాత్రం పనికి మాలినోడు గాలి తిరుగులు తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు వాడిని ఏమనాలరా? అట్లా కుక్కను కొట్టినాడు కొట్టాలి సార్ కదా. ఆ పిల్లం చేతులతో బతుకుతాడా? ఆడొక మగోడా సార్? అసలు ఎదురుగొచ్చెప్పురా. పిల్లం చేతులతో బతుకుతాడా ఆడ? అసలు మరి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని సార్ మీరు 100 దెబ్బలు కొట్టండి, ఆ కొండలు కరిగించండి సార్. కొట్టడం ఆపండి సార్. నువ్వెప్పుడు ఆపుతావురా? సార్ మీరు అలా కొడుతున్నారు. మీ 90s ని 90 సార్లు చూసా. అరే 3వ ఎపిసోడ్ లో మా ఆవిడతో 2 డైలాగులు చెప్పది ఏంటి చెప్పురా. కామెడీ చేసా. కామెడీ చేస్తావురా? కామెడీ చేస్తావు నాతోటి? సార్ కుర్చీలో పడి కూడా కొడుతున్నారు, కొట్టడం ఆపండి సార్. మరి నువ్వెప్పుడు ఆపుతావురా? సాంప్రదాయిని. నమస్తే అన్న. రే రమేష్, నాకు నేను చూస్తే గర్వంగాను పరమ దరిద్రంగా చాలా అద్భుతంగా అనిపిస్తుందిరా. థ్యాంక్స్ అన్న. ఎందువల్ల అంటారు సార్? ఎందుకంటే ఎవరైనా టీవీ నుంచి సినిమాకి వెళ్తారు, మా వాడు సినిమా నుంచి టీవీకి వచ్చాడు. కానీ రా నాకు ఇంకోటి కూడా భలే అనిపిస్తుంది. అక్కడ నువ్వు లొకేషన్కి వచ్చినప్పుడు నీకివ్వటం కామనే, నీ అసిస్టెంట్లు కూడా క్యారవాన్ ఇచ్చేవాళ్ళు తెలుసా? అప్పుడు ఇప్పుడు అసిస్టెంట్లతో రూమ్ ఇస్తున్నారు ఇడికి. సార్ వచ్చాను సార్, ఏం చేయమంటారు? ఏ భాస్కర్, నువ్వు నరేష్ ఇంకోళ్ళు ఎవరన్నా తీసుకొని రా, మనిషికి 10,000 ఇస్తాను. కర్రలు కాదు సార్, ఈ కుర్చీలు 2 మడత పెట్టేయండి సార్. నాకు 10,000, నరేష్ 10,000 దేనికి సార్? ఈవెంట్కి వెళ్తానమ్మా. ఈవెంట్ వద్దు సార్, మాకు మార్కులు కావాలి. మార్కులా? గుడ్ అని పెట్టండి సార్. ఈ ప్రపంచంలో నేనే కాదు, ప్రపంచం ఎందుకే నీ ఇంట్లో నీ కొడుకు కూడా బెటర్ రా. ఏ కొడుకు సార్? 1వ కొడుక 2వ కొడుక? పంచింగ్ పలక్నామాకే పంచా. ఎన్నో కొడుకు అన్నావు కదా సార్. నాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ పెంపుడు కొడుకులే, ఒరిజినల్ గా కష్టమంటగా మిమ్మల్ని మంచోళ్ళని చెప్తే
మరి ఈ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరికీ, కానీ మీరు దగ్గరగా ఉండి ఆడిపించాలి. ఈమె ముందు ఎలాంటి చీటింగ్ గాని ఎలాంటి నాటీనెస్ గాని చూపిస్తే అసలు మీరు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చితగొట్టేయండి. అర్థమైందా భాస్కర్ గారు? నేను ఆవినే చూస్తున్నాను, తేడా వస్తే కుక్కర్ కొట్టడు కొడుతుందని భయం వేస్తుంది. అందుకే ప్రతిసారి మమ్మల్ని ఆట పట్టిస్తారు వీళ్ళు, ఏది చెప్పినా అలా చేయకుండా. మీకు తెలియని విషయం ఏంటంటే అతను ఇంకా చాలా పెద్ద అథ్లెట్. అతను ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి దూకాలి, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దూకాలి. సరే దూకడం ఎక్స్పర్ట్ కాబట్టి ఈ గేమ్ లో కూడా మనకి దూకే వాళ్ళే కావాలి, ఎందుకంటే ఇవన్నీ బార్స్ ఉన్నాయి కదా, అటు నుంచి అటు వెళ్ళాలి. రియాజ్ గారు దూకడు దూరిపోతాడు. అందుకే ఫస్ట్ మీరు అండ్ భాస్కర్ గారు ఆడతారు, రండి. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 2 3 4. సో ఈ 4 హర్డల్స్ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చి ఒక అమ్మాయి నుంచొని ఉంటది. ఇక్కడ నుంచి దూకేసి అటువైపు వెళ్ళి అమ్మాయిని టచ్ చేసి మళ్ళీ దూకి అక్కడ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్ లో తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ రిటర్న్ వస్తారో వాళ్ళు విన్నర్స్. చిన్న డెమో. ఇది మీరు చేయాల్సింది భాస్కర్ గారు. ఆయనకి ఏదైనా అయితే 4 ఫ్యామిలీలు ఏమైపోతాయి? 4 ఫ్యామిలీలు కరెక్ట్ గా 4 రాట్లు ఉన్నాయి. 4 రాట్లు ఉన్నాయి. నాకెందుకో ఈ రెండో కడ్డీకి నీకు పెద్ద ఆపరేషన్ అయితే అనిపిస్తుంది. 3 2 1. అక్కడేసో నీ 3 కోసం ఒక ఫ్లయింగ్ కిస్ ఇప్పిస్తా. తేజు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా? అయ్యగారు మీకేం కాదు, అడుగుకోండి, అడిగిరండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సార్ ఏమైంది? 4 అన్యాయం జరిగింది. ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు, 4 జరిగిన అన్యాయం అది. అయ్యా మాకు గేమ్స్ వస్తాయ్యా, ఇది ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సందీప్ గారు బాబు గారు తొందరగా రావాలి. భాస్కర్ గారు ఓకేనా? అతనికి ఏమైనా వాటర్ తాపలేదా? ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాం. కళ్ళు ఎర్రగైపోయింది. ఈ మెడ ఎందుకు పెట్టేసింది నాకు అర్థం కాలేదు. సందీప్ 3 2 1 గో. ఓరే మీ కడుపులు మాడా, ఏ గేములు పెట్టారా? జనాలు పిట్టలు పడిపోయినట్టు పడిపోతున్నారు. ఈ రోజు ఆల్అౌట్ చేసిందాక నిద్రపోను. మీ ఇద్దరు రండి. రియాజ్ గాడు నరేష్ గాడు చేయి పెట్టి దూకమని చెప్పండి. మీరు టచ్ చేసి దూకొచ్చు. 3 2 1 గో. ఆట చూస్తావా? రియాజ్ గాడికి వాడి సాహసానికి ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ తలా ఒక ముద్దు పెట్టాలి. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. మా నువ్వు స్టార్ట్ చేయమ్మా. వాళ్ళు పాపం లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అది మా మహతీరా. స్వాతి రారా. నా కోసం దూకితే నేను పెడతా డెఫినెట్ గా. నీ కోసం మళ్ళీ దూకితేనా? మళ్ళీ నా కోసం దూకితే పెడతా. అదా ఈ రోజు రెడీగా ఉన్నాడు రా.
పక్క నిమిషం మా వాడి అబ్జెక్షన్లు ఉన్నాయంట. రెండోసారి దూకుతున్నావు కాబట్టి ముద్ద ఒకటి కాదు, హగ్గు కూడా కావాలా. ఆగకుండా దూకితే 2, పరిగెత్తకుండా దూకుతుండే. సరే ఇటు అందరూ పెట్టారు కదా, అటు తిరగమని అటు పెడతా. ఇటా దా